హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్న టీవీ ఎల్జీ 55 ఇంచెస్ UM7300 టీవీ అన్బాక్స్ చేయబోతున్నాం మనం. సో ఒకసారి కాటన్ బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంది. సో ఓవరాల్ మనకి ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి రెజల్యూషన్ వచ్చేసరికి 4Kకి సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి ఇది ఐపీఎస్ ప్యానల్ మెన్షన్ చేశారు. సో ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. అండ్ పిక్చర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని వస్తుంది. సో ఇది ఏ ప్రాసెసర్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. అలాగే మన రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్టయితే 50 Hz మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి HDR10 Pro సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా కిందకి వచ్చినట్టయితే మనకి ఆడియో సెక్షన్కి వచ్చినట్టయితే స్పీకర్స్ వచ్చేసరికి మనకి 2 ఛానల్ అంటే మనకి స్టీరియో సపోర్ట్ చేస్తుంది. అండ్ సౌండ్ అవుట్పుట్ వచ్చేసరికి టోటల్గా మనకి 20 వాట్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇది ఏంటంటే మనకి ఈచ్ స్పీకర్ వచ్చేసరికి 10 వాట్ సపోర్ట్ వస్తుంది. సో నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి బ్లూటూత్ 5.0కి మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇది ప్రైస్ చూసుకునేటప్పటికి కాటన్ బాక్స్ పైన సో ప్రైస్ వచ్చేసరికి 84,990 రూపీస్ అని ఇక్కడ ఎంఆర్పీ మెన్షన్ చేస్తుంది. సో ఇది బెస్ట్ ప్రైస్ దేంట్లో వస్తుంది అనేది మీకు సపరేట్గా ఒక వీడియో చేసి చూపిస్తాను. ఓకే, ఒకసారి ఓపెన్ చేద్దాం. సో బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి ఎంట్రన్స్లోనే స్టాండ్స్ అనేవి పక్కన ఉన్నాయి. సో ఈ తర్వాత చూద్దాం. ఓకే, బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి మాన్యువల్ బుక్ ఉంది. అలాగే కొన్ని పేపర్ వర్క్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఓకే, అండ్ బాక్స్లో కూడా మనకి బ్యాటరీస్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంది. సో ఇది మూవ్ అని చెప్పొచ్చు. సో ఒక్కనే లిఫ్ట్ చేయగలనా లేదా ట్రై చేద్దాం. సో 55 ఇంచెస్ కదా, లిఫ్ట్ చేయగలనా? ఓకే, లైట్ వెయిట్గానే ఉంది, పెద్ద వెయిట్ అని అనిపించలేదు. ఓకే, పోర్ట్స్ చూసుకున్నట్టయితే మనకి ఎంట్రన్స్లోనే బ్యాక్ సైడ్ ఆప్టికల్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఒకటి ఇచ్చారు. అలాగే మనకి ఈథర్నెట్ పోర్ట్ కూడా ఉంది. అండ్ USB 1, ఓకే, USB 2 ఇచ్చారు. అండ్ HDMI 3 ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ AV జాక్స్, ఇది మీకు ఐడియా ఉండేది. నెక్స్ట్ యాంటీనా, ఇది ఎవ్రీ టీవీకి కూడా వస్తుంది మనకి. అలాగే మనకి సైడ్స్ చూసుకున్నట్టయితే HDMI ఇన్పుట్ ఇచ్చారు. అలాగే 2 HDMIs ఇచ్చారు. ఒక HDMI వచ్చేసరికి ఆర్క్ సపోర్ట్ చేస్తుంది మనకి. ఒక HDMI నార్మల్గా మీరు పెట్టేసుకోవచ్చు. సో ఆర్క్ మీకు సపోర్ట్ ఉంది కాబట్టి ఈజీగా మీకు డాల్బీ ఆడియో అలాంటివి ఏమైనా సరే మీరు దీనికి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే పవర్ ఇన్ అనేది మీకు లెఫ్ట్లో ఇచ్చారు. ఒకసారి స్టాండ్ బిగించుకుందాం దీన్ని. స్టాండ్ బిగించేద్దాం. స్టాండ్ వచ్చేసరికి కూడా మనకి చాలా క్వాలిటీగా అనిపిస్తుంది. 2 లెగ్స్ ఇచ్చారు దీనికి. సో టోటల్ కవర్లో మనకి 4 స్క్రూస్ ఇచ్చారు. సో ఈచ్ వన్ లెగ్కి 2 స్క్రూస్ వస్తాయి అనుకుంటా, స్క్రూ డ్రైవర్. అండ్ దీని మీద కూడా మనకి మెన్షన్ చేస్తుంది లెఫ్ట్ ఏదో రైట్ ఏదో అనేది మనకి A అండ్ B కింద మనకి మెన్షన్ చేశారు. సో ఐ థింక్ A అంటే ఇది ఇక్కడ A అని మనకు మెన్షన్ చేస్తుంది. సో A ఇది, దీనికి తగ్గట్టు మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్టాండ్కి B అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో B అంటే మనకి లెఫ్ట్ రైట్ సైడ్ పడుతుంది. అండ్ మనకి స్పీకర్స్ చూసుకున్నట్టయితే దీనికి బాటంలో వచ్చాయి. సో ఓవరాల్ లుక్ అయితే టీవీది ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ స్టిక్కర్లో చూడవచ్చు, ఆల్రెడీ మెన్షన్ చేశారు మనకి మోడల్ నెంబర్ అనేది UN73. అండ్ అలాగే మనకి రియల్ 4Kతో వస్తుంది. అండ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇచ్చారు దీంట్లో వచ్చేసరికి. అండ్ 4K
అండ్ థింక్ ఏ అంటే దీని గురించి మీకు తర్వాత చెప్తాను. అండ్ సినిమా ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లో, సినిమా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఒకసారి టీవీ సెటప్ ఆన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, రిమోట్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకు బటన్స్ చూసుకున్నట్టయితే పవర్ ఆన్ బటన్ ఇచ్చారు, అలాగే ఇంకొక బటన్ వచ్చేసరికి ఆఫ్ అండ్ ఆన్, మనకి సెటప్ బాక్స్ ఆఫ్ అండ్ ఆన్, అలాగే నెంబర్స్ కూడా మనకి ఇక్కడ దీంట్లోనే ఇచ్చారు. అండ్ వాల్యూమ్ బటన్ అండ్ మ్యూట్ బటన్ కూడా ఉంది. అండ్ మనకి వాయిస్ అసిస్టెంట్ అనేది బటన్ కూడా ఇచ్చారు దీంట్లో. అలాగే చూసుకున్నట్టయితే నెక్స్ట్ షార్ట్ కట్ కీస్ మనకి నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ కూడా మనకి దీంట్లో మెన్షన్ చేయబడింది. అండ్ బ్యాక్ బటన్ అండ్ స్క్రోల్ బటన్ ఇచ్చారు. ఒకసారి టీవీ ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, దీని సెటప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అడుగుతుంది ప్రెస్ ది ఓకే బటన్ అండ్ వీల్ ఆన్ యువర్ రిమోట్ అని చూపిస్తుంది. సో ఓకే బటన్ అంటే ఐ థింక్ వీల్ బటన్ అయి ఉంటుంది. సో వీల్ బటన్ ఓకే చేద్దాం. అండ్ అడుగుతుంది మనకి ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది, అలాగే కంట్రీ ఇండియా. ఓకే, సో ఇవన్నీ మీరు పెట్టవలసిన అవసరం లేదనుకుంటే ఎగ్జిట్ ఫస్ట్ యూజ్ అని పెట్టేసుకుంటే డైరెక్ట్గా మీకు టీవీ అనేది ఆన్ అయిపోతుంది. ఓకే, ఎగ్జిట్ ఫస్ట్ యూజ్, ఎస్. సో టీవీ ఆన్ చేసిన వెంటనే మనకి యాంటీనా మోడ్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి దీని ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మనకు హోమ్ బటన్ మనకి ప్రెస్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంది. ఇది కంప్లీట్గా మనకి వెబ్ ఓఎస్ మీద రన్ అవుతుంది. ఇది మీకు తెలిసిందే, ఎల్జీ ఓన్ ఓఎస్ ఇది వెబ్ ఓఎస్ అనేది. లైక్ మీకు దీంట్లో కూడా మనకి స్టోర్ అనేది ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే మనకి ఇలా ఇచ్చారు. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్లో వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అండ్ డిజ్నీ హాట్స్టార్, G5 ఇలా మనకి కొన్ని ఓటీటీ యాప్స్ అని మనకి దీని మీద ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా దీంట్లో యూట్యూబ్ అనేది ప్రీ ఇన్స్టాల్డ్ ఇవ్వలేదు. సో మనకి యూట్యూబ్ కావాలంటే మనకి ఇక్కడ మనకి ఎల్జీ స్టోర్ అనేది ఉంది. సో ఎల్జీ స్టోర్లోకి వెళ్ళి మీరు యూట్యూబ్ కావాలంటే మీకు ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకసారి వీడియో ఏదైనా పెట్టి చూద్దాం. సో దీని ఓవరాల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఒకసారి మీకు షేర్ చేస్తాను, చూడండి. సో ఓవరాల్గా చూస్తున్నట్టయితే సౌండ్ అనేది చాలా బాగుంది. సో మనకి స్పీకర్స్ అనేవి బాటంలో ఇచ్చారు కదా, నాకు తెలిసి ఇది 10 వాట్ అయి ఉంటుంది. సో 20 వాట్ టోటల్ సౌండ్ అవుట్పుట్ ఇచ్చారు మనకి. సో సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ డాల్బీ సపోర్టెడ్ మనకి ఆడియో వస్తుంది. సో ఒకసారి స్టిక్కర్ అయితే తీసేద్దాం. సో ఓవరాల్గా అయితే మనకి టీవీలో ఉంది. ఒకసారి స్లిమ్ ఎలా ఉంది, ఎంత స్లిమ్గా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకైతే ఇది బెజల్ అనేది ఉంది. సో బెజల్ కూడా కొంచెం పెద్దగా ఉంది. బట్ ఆఫ్లైన్ మార్కెట్లో అయితే మీకు తక్కువలో ఆల్మోస్ట్ ఇది ప్రైస్ వచ్చేసరికి 83,000 దగ్గర ఉంది. అప్రాక్సిమేట్లీ మీకు ఆఫ్లైన్ మార్కెట్లో అయితే ఒక 70 and 65,000 వరకు దగ్గరలో రావచ్చు. ఒకసారి చూద్దాం సెట్టింగ్స్లో ఏ ఆప్షన్స్ ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. సో సెట్టింగ్స్ వచ్చేసరికి స్టార్టింగ్ పిక్చర్ మోడ్ ఇచ్చారు. సో పిక్చర్ మోడ్లో చూసుకున్నట్టయితే అండ్ ప్రీ లోడెడ్ ఆల్రెడీ మనకి మోడ్స్ ఉన్నాయి. వివిడ్ అని, అలాగే స్టాండర్డ్ అని, అలాగే ఆటో పవర్ సేవ్ మోడ్ అని, అలాగే సినిమా మోడ్ అని, క్రికెట్, గేమ్, HDR ఎఫెక్ట్ అండ్ ఫ్లిక్కర్ మోడ్. సో అలా మనకి కొన్ని మోడ్స్ అయితే దీంట్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో కావాలనుకుంటే దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే మనం దీంట్లో ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే, సో ఆల్ సెట్టింగ్స్లో మనకి టోటల్ అని మనకి సెట్టింగ్స్ చూపించడం జరుగుతుంది. సో స్టార్టింగ్ వచ్చేసరికి మనకి పిక్చర్ మోడ్ ఉంది, పిక్చర్ సెట్టింగ్స్ అని ఉంది. సో పిక్చర్ మోడ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ లైట్ అని, కాంట్రాస్ట్ అని, అలాగే బ్రైట్నెస్ అని, షార్ప్నెస్. సో మనకు మీ ఐకి ఏ విధంగా అయితే మీకు కంఫర్ట్గా ఉందో అలా మీరు పెట్టుకోవచ్చు. నాకైతే మాత్రం దీంట్లో వివిడ్ అండ్ స్టాండర్డ్ నచ్చింది. సో వివిడ్లో పెట్టుకుందాం.
అండ్ సౌండ్ విషయానికి వస్తే సో దీంట్లో సౌండ్ మోడ్లో ఏ సౌండ్ అని మనకి ప్రీలోడెడ్గా ఇవ్వడం జరిగింది. ఏ సౌండ్ మోడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఇన్బిల్ట్ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సౌండ్ మోడ్లో చూసుకున్నట్టయితే స్టాండర్డ్ ఉంది, అలాగే సినిమా మోడ్ ఉంది, అండ్ క్లియర్ వాయిస్ 3 అని ఉంది, క్రికెట్ అండ్ మ్యూజిక్, గేమ్ అండ్ సౌండ్ బ్యాలెన్సింగ్ కూడా చేసుకోవచ్చు మనం. సో లెఫ్ట్ ఛానల్ అంతా రైట్ ఛానల్ అంతా మనకి బ్యాలెన్సింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది రెజల్యూషన్ మనకి 4Kకి సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి సౌండ్ అవుట్పుట్ చూసుకున్నట్టయితే సౌండ్ ఆప్షన్స్లో మనకి ఆప్టికల్ అండ్ సో దీనికి బ్లూటూత్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో బ్లూటూత్ అనేది మనం 2-వే బ్లూటూత్ అనేది దీనిలో ఇవ్వడం జరిగింది. 2-వే బ్లూటూత్ అంటే ఎట్ ఏ టైం 2 ఫోన్స్తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ నుంచి ఆడియో అనేది దీనికి అవుట్పుట్ ఇవ్వచ్చు, అలాగే దీని ఆడియో అనేది మీరు హోమ్ థియేటర్కి ఇవ్వచ్చు. సో అదే మనకి 2-వే బ్లూటూత్ ఆడియో అనేది మనకి దీనిలో మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఆప్టికల్ ఇచ్చారు అండ్ HDMI ARC కూడా ఆప్షన్ ఉంది దీంట్లో. సో HDMI ARC అంటే మీరు ఏమైనా లైక్ హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కానీ తీసుకున్నట్టయితే మీకు ARCలో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఓల్డ్ టైప్ టీవీస్లో మనకి యాంటీనా అవి ఉండేవి. సో ఇప్పుడు మనకి ఇవ్వడం లేదు. నెక్స్ట్ కనెక్షన్స్లోకి వెళ్దాం. సో కనెక్షన్స్లోకి వెళ్ళినట్టయితే మనకి నెట్వర్క్ కనెక్షన్స్లో మీరు వైఫై కనెక్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మనకు వైర్ కనెక్షన్ ఇచ్చారు, అలాగే వైర్లెస్ కనెక్షన్ ఇచ్చారు. సో వైర్లెస్ కనెక్షన్లో చూసుకుంటే ఇది 2 GHzకి సపోర్ట్ చేస్తుంది అండ్ 5 GHz కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. సో నో ప్రాబ్లం, ఇప్పుడున్న వైఫైస్ ఏవైనా సరే మ్యాక్సిమం మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ నాకు 2 వైఫైస్ ఉన్నాయి. LG BS అంటే 2 GHz ఉంది, LG BS అండ్ 5 GHz అంటే 2 సపరేట్గా ఇచ్చాము మేము. సో ఒకసారి 5 GHz ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. అండ్ టీవీ ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్టయితే సో టీవీ ఇన్ఫర్మేషన్లో ఆల్రెడీ మనకి ఇక్కడ మోడల్ నెంబర్ మెన్షన్ చేయబడింది 55UN7300, అలాగే సీరియల్ నెంబర్ ఇచ్చారు అండ్ డివైస్ నేమ్. అండ్ ఇక్కడ మీరు LGలో చూసుకున్నట్టయితే ఒక మంచి మూవ్ అని చెప్పవచ్చు, టోటల్ పవర్ ఆన్ టైం అని ఒక ఆప్షన్ ఇచ్చారు. సో మనకి ఈజీగా మనం ఎన్ని అవర్స్ టీవీ ఆన్లో ఉందో ఇప్పటివరకు అనేది అక్కడ మెన్షన్ చేయబడుతుంది. సో దీంట్లో నాకు నచ్చిన ఫీచర్ ఏదైనా ఉందంటే అది ఇదే. సో మీరు ఆల్మోస్ట్ టీవీ ఫ్యాక్టరీ రీసెట్ చేసినా సరే మనకి ఆ 0 hours ఉంది కదా, 0 hours అనేది అవ్వదు. మనం ఎంతసేపు అయితే ఇప్పటివరకు మన టీవీకి స్టార్టింగ్ కొన్నప్పటి నుంచి ఆన్ చేసి పెట్టామో అంత టైం అనేది అక్కడ మనకు మెన్షన్ అవుతుంది. అండ్ ఇక అవైలబుల్ ఇంటర్నల్ స్టోరేజ్ కింద చూసుకున్నట్టయితే 2 GB అనేది దీన్ని టోటల్ స్టోరేజ్ ఇచ్చారు. 1 GB ఆల్రెడీ మనకి యాప్స్ కింద వెళ్ళిపోయింది అండ్ ఇంకా 1 GB స్పేస్ ఉంది. సో మ్యాక్సిమం దీనిలో డౌన్లోడ్ ఉండదు కాబట్టి ఓన్లీ బ్రౌజింగ్ కోసమే కాబట్టి మీకు సరిపోతుంది 1 GB. ఇంకోటి అనేది మన వైఫై అనేది కనెక్ట్ అయిపోయింది. ఒకసారి హోమ్ డాష్బోర్డ్లోకి వచ్చేద్దాం. సో దీంట్లో మనకి యూట్యూబ్ లేదు. సో యూట్యూబ్ ఒకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం, మనకి పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది. సో మనకి యూట్యూబ్ దీంట్లో ఇంకేం యాప్స్ ఇచ్చారో చెక్ చేద్దాం. ఓపెన్ చేసినట్టయితే స్టార్టింగ్ వనే మనకి రికమెండెడ్ యాప్ కింద యూట్యూబ్ అనేది చూపిస్తుంది. సో యూట్యూబ్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో పర్మిషన్స్ ఇంకా ఉన్నట్టున్నాయి. సో పర్మిషన్స్ ఇద్దాం, గ్రాంట్ చేద్దాం. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, యూట్యూబ్ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకి తెలుగులో మనకి సపోర్ట్ చేసే యాప్ ఆహా కొన్ని టీవీస్లో ఇవ్వట్లేదు. సో దీంట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఆహా యాప్, ఆహా 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 యాప్. ఓకే, ఆహా కూడా ఇచ్చారు దీంట్లో. సో చాలా టీవీస్లో చూసినట్టయితే ఆహా అనేది కూడా యాప్ మనకి ఆండ్రాయిడ్ టీవీలో తప్ప నార్మల్ కొన్ని టీవీస్లో అనేది ఇవ్వటం లేదు. సో LGలో ఇచ్చారు. సో నో ప్రాబ్లం మీకు. నెక్స్ట్ అండ్ మీరు కింద చూసుకున్నట్టయితే దీనిలో బ్రౌజర్ కూడా ఉంది, వెబ్ బ్రౌజర్ అని. ఒకసారి ఓపెన్ చేద్దాం. అప్డేట్ అడుగుతుంది. సో నేను అప్డేట్ చేయడం లేదు, లాంచ్ చేద్దాం. సో బ్రౌజర్ అయితే ఇలా ఉంది. సో ఏదైనా ఒకటి ప్లే చేసి చూద్దాం. సో మీకు చాలా బాగుంటుంది బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. సో మీరు ఏదైనా లెటర్ టైప్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు అక్కడ పాయింట్ ప్రెస్ చేసి మన కీబోర్డ్ అనేది మనకి కింద ఇచ్చారు. అదే కొన్ని టీవీస్ రిమోట్లో అయితే మనకి డైరెక్ట్గా లెఫ్ట్ రైట్ అప్ డౌన్ వెళ్ళాలి. బట్ మనకి ఈ ఆప్షన్ మనకి దీంట్లో చాలా బాగుంది. సో కర్సర్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా లెటర్ మీద టైప్ చేసుకోవచ్చు. సో నాకు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ట్రై చేద్దాం. ఓకే, ఆల్రెడీ మనకి అక్కడ షో అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే
ఇక్కడ మనం స్క్రోల్ బటన్ ఇచ్చారు కదా, ఒకసారి డౌన్ అవుతుంది ఒకసారి చెక్ చేద్దాం. సో చాలా బాగుంది ఇది. సో మనకి ఇలా స్క్రోల్ చేస్తుంటే మనకి చూడండి, అక్కడ చూసినట్టయితే పిక్చర్ కూడా అక్కడ కింద డౌన్ అవుతుంది స్క్రోలింగ్. సేమ్ మనం మౌస్లో ఎలాగైతే యూస్ చేస్తామో సిస్టంలో, సేమ్ దీంట్లో కూడా అలానే ఉంది. అండ్ ఇంకా టాప్లో చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ యాడ్స్ ఒక సూపర్, అది యాడ్ బ్లాకర్ కూడా మనకి ప్రీ ఇన్స్టాల్డ్ అయ్యి ఉంది. చూడండి ఇక్కడ యాడ్ బ్లాకర్ కూడా ఆన్లోనే ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే టీవీ వ్యూ అండ్ ఆఫ్, అంటే ఇది నాకు తెలిసి ఎట్ ఏ టైం మనం 2 ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మనకి బ్రౌజర్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోయింది అండ్ ఇది మనకి లైవ్ మోడ్ వస్తుంది. సో దీంట్లో మనకి ఏదైనా ఇన్పుట్ కానీ మీరు కనెక్ట్ చేసినట్టయితే ఇంకొక పిక్చర్ అనేది ఇక్కడ రన్ అవుతుంది మనకి. సో అలా మనకి మల్టీ టాస్కింగ్ కూడా చేసుకున్న ఆప్షన్ కూడా ఇచ్చారు, బాగుంది ఇది. డైరెక్ట్గా యూట్యూబ్ ప్లే చేసి చూద్దాం. ఇందులో ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం కదా. సో మన హోమ్ బటన్ నొక్కగానే మనకి యాప్స్ అనేవి వచ్చేస్తాయి. సో యాప్స్లో వచ్చేసరికి యూట్యూబ్ చివరి ఉంది. సో ఇది కావాలంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. యాప్ మనం ఫస్ట్ వన్లో కూడా పెట్టుకోవచ్చు. సో ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే, హోల్డ్ చేసి పట్టుకొని అలా మనకి చివరికి తీసుకొస్తే యూట్యూబ్ మనకు ఫస్ట్లో వస్తుంది. బ్యాక్ వచ్చేద్దాం. సో యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఒకసారి ఎల్జీ వీడియో ఏమైనా ఉంటే ఒకసారి ప్లే చేద్దాం. రిమోట్ కూడా చాలా బాగుంది. సో వైర్లెస్ రిమోట్ కదా, ఇది కంప్లీట్ బ్లూటూత్ మీద డిపెండ్ అయి ఉంది. సో మీకు మినిమం డిస్టెన్స్ నుంచి ఇది మనకి వర్క్ అవుతుంది. సో పిక్చర్ క్లారిటీ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగుంది. మనకి 4K రెజల్యూషన్తో వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, టోటల్ మనకి టీవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దీని టీవీ కాస్ట్ వచ్చేసరికి 70 to 60K మధ్యలో మనకి దొరుకుతుంది. సో వైజాగ్లో మీకు ఎక్కడ మీకు మంచి ప్రైస్ వస్తుందో మీకు చెప్పగలను. సో ఎవరికైనా కొనే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మీ డీటెయిల్స్ నాకు పెట్టినట్టయితే మీకు నేను కామెంట్ సెక్షన్లో మీకు చార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా అయితే ఇది. థ్యాంక్ యూ.